ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయా ప్రయాణాలలో, ఆయా కార్యక్రమాలలో దేవుడు తోడయుండి నడిపించి ఉంటున్నాడు. ప్రియులారా, కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనమే సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మనము బలిపీఠము దగ్గరికి వచ్చేటువంటి ఆ బలి పశువు ఎలాగున దేవుడికి ఇంపైన సువాసనగా అర్పించే అర్పణగా ఉండాలి. బలిపీఠము దగ్గర కొన్ని అర్పణలు తీసుకొస్తారు. రకరకాల అర్పణలు ఉన్నాయి. దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి అర్పణలు అర్పించి దేవుని యొక్క కృప, ప్రసన్నత పొందుకునేవారు. బలి అర్పించేటప్పుడు అర్పించబడే బలి పశువు ఎలాగూ దేవునికి అర్పించబడాలో మనము కూడా దేవునికి సమర్పించబడవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవునికి మనం ఒక అర్పణగా మారిపోవాలి. కానుక చేతును నా జీవితమును కడవరకు అనే పాట మనం పాడతాం. ప్రియులారా, మన జీవితాలు అర్పించబడే జీవితంగా ఉండాలి. దేవునికి ఒక బలి పశువుగా మనం ఎలాగూ మారిపోతామో అని అంటే, ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పని చేసేవారు, ప్రభు పరిచర్యలు ఎదిగేవారు ఆయనకు అర్పణముగా మారాలి. లేవియ కాండములో అర్పణల గురించిన విషయాలు ఎన్నో సంగతులు అక్కడ రాశారు. లేవి కాండము 1వ అధ్యాయంలో అర్పించేవాడు ఎలాగ అర్పించాలి అనేది అక్కడ మనం చూస్తాం. దయచేసి దేవునికి అర్పించే బలి ఎలా ఉండాలండి? యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఎలాగూ సెలవిచ్చారు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందల్లో నుండి కానీ, గొర్రెల మందల్లో నుండి కానీ, మేకల మందల్లో నుండి కానీ దాన్ని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోదైన యెడల నిర్దోషమైన మగదిగాను దాన్ని తీసుకురావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపనట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తమై ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన పశు చర్మమును ఒలిచి దాని అవయమును విడదీసిన తర్వాత యాజకుడు అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. ప్రియులారా, ఆ యాజకులు అహరోను కుమారులు అవయముల తలను క్రొవ్వినది బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెల పైన పేర్చి చక్కగా పేర్చవలను. దాని అంతరములు కాళ్ళు నీళ్లను కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు యాజకుడు దాని అంతటిని బలిపీఠం మీద దహించవలెను. దేవునికి ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు. ఈవేళ మనము ధ్యానం చేసే వాక్య భాగం ఏమిటంటే దహన బలి. దేవునికి దహన బలట ఇంపైన సువాసన, బరంట్ ఆఫరింగ్ అంటారు. అంటే దహించాలి. మరి అది దేవునికి చాలా ఇష్టమైనది. దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా ఆయన బిడ్డగా మారాలంటే, ఆయన అంగీకరించాలంటే, ఆయన బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే ఏమేమి లక్షణాలు ఉండాలి? ఒక 3-4 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటగా, దేవుని దగ్గరికి వచ్చే ఒక అర్పణముగా నువ్వు అయితే
ఒక అర్పించబడేటువంటి ఒక బలి పశువుగా, లేకపోతే నీ జీవితాన్ని విరిగి నలిగిన మనస్సుగా నీవు బలిలు కింద నీవే అర్పించబడాలి. దేవుడు బలిని కోరేవాడు కాదు, కనికిరాన్నే కోరతాడు. అయితే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు మనము గొర్రెలను అర్పించక్కర్లేదు, మేకలను అర్పించక్కర్లేదు, ఎడ్లను, ఆవులను, గోవులను అర్పించక్కర్లేదు. కానీ మనమే ఆయనకు సజీవ యాగముగా సమర్పించబడాలి. దేవునికి ఎలాగ మనము కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అర్పించుకోవాలని ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మీరు చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మనమే ఆయనకి సమర్పించుకోవాలి. సమర్పణ అంటే దేవునికి అర్పించుకోవటం, సమర్పించుకోవటం, త్యాగము చేయటం. అర్పించబడేవాడు దేవుడు అంగీకరించాలంటే వాడు ఎలా ఉండాలి? ఎలాంటి దానిని దేవుడు అర్పణగా అంగీకరించి ఇంపైన సువాసనగా ఆగ్రానిస్తాడైన? ఇంపైనదిగా ఎలా ఎవరైతే దేవుడికి ఇంపుగా ఉంటుంది, ఎలాంటిది దేవుని దగ్గరికి తీసుకురావాలి, ఎలాంటి వాడిని దేవుడు ఏది పడితే అది అర్పించడానికి వీల్లేదు. దేవునికి అర్పించేటువంటి అర్పణలు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకురావడానికి వీల్లేదు. ఏదో అపవిత్రమైన జంతువులు, అపవిత్రమైనటువంటి వాటిని పట్టుకురావడం, లేకపోతే మన ఇంట్లో శ్రేష్టమని ఉంటుండగా దేవునికి చిక్కిపోయినవి, బలహీనవి పట్టుకురావడం దేవుడు ఇష్టపడటం. కాబట్టి దేవునికి రావాల్సింది ఎలా రావాలంటే, నెంబర్ 1 మొదటిగా చెప్తున్నాను చూడండి. లేవీకాండము 1వ అధ్యాయం, దేవీకాండం 1వ అధ్యాయం 3వ వచనం, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనది ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురాడు. మొదటగా దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరైనా ఎలాంటి వారు రావాలంటే నిర్దోషమైన వారు రావాలట. దేవునికి అర్పించే అర్పణము దోషము లేనిదై ఉండాలా, నిర్దోషమైనది. దోషమైనది ఆయన అంగీకరించడు. గోవుల్లో అందులో రాశాడు, అవి మేకైనా, లేకపోతే అది పుట్టేలైనా, అది గొర్రె పిల్లైనా, కోడి పిల్లైనా, అది కోడేలైనా, గోవైనా, ఏమైనా కూడా దేవుని దగ్గరికి వచ్చేది గజ్జిది కానీ, గుడ్డిది కానీ, అంగవైకల్యం కలిగిన దాన్ని కానీ, లేకపోతే జబ్బుది కానీ దేవుడికి అర్పించకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? దోషము లేనిది. అది మనం ఎలాగ అప్లై చేసుకోవాలంటే, బల్ల దగ్గరికి వచ్చి మనము సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని అంటే మొట్టమొదట నిర్దోషమైన వారుగా ఉండాలా. దేవునికి గొర్రె పిల్లను అర్పించేటప్పుడు నిర్దోషమైన, నిష్కళంకమైన యేసు ప్రభువారు గొర్రె పిల్లగా వధించబడినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టబడ్డారు? మొదటి పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి మీరు అమూల్యమైన రక్తముగా అనగా నిర్దోషమును, 19వ వచనం, నిర్దోషమును నిష్కళంకము నగు గొర్రె పిల్ల వంటి విమోచించబడితే మీరు ఎరుగు. దేవునికి అర్పించబడే యేసు ప్రభువారు మనందరి కొరకు గొర్రెపిల్లగా అర్పించబడినప్పుడు ఆయన ఎలాగ అర్పించబడ్డాడు? నిర్దోషమైన వాడుగా. యేసయ్యను దేవుడు అంగీకరించడం గల ప్రధాన కారణం ఏంటి? మనందరి పాపాల కొరకు ఆయన బలైపోయాడు కదా. గొర్రెపిల్ల స్థానంలో యేసు ప్రభువారు లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన అర్పించబడినప్పుడు అది నిర్దోషముగా ఉన్నాడట. ఆయన యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయనలో దోషమేమీ కనబడలేదు, ఏ దోషము లేదని ఉంటుంది అక్కడ కదండి. 4వ వచనంలో అనుకోండి కదా,
53:4 మన దోషములు ఏం చేయబడ్డాయి? ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పాపమేమీ చేయకున్నను మన సమాధానార్థమైన పాపం ఆయన మీద మోపబడ్డది. అంటే ఆయనలో ఏ దోషము లేనివాడు. పిలాతు అంటాడు, యేసు ప్రభులో నాకు ఏ దోషము కనబడలేదు అంటాడు. ఈయనలో నాకు ఏ దోషం లేదు. దేవుడు ఒకరిని అంగీకరించాలంటే దోషం ఉండకూడదు, నిర్దోషమైనది. నేను మాట్లాడేది ఏంటి? మొదటి లక్షణం ఏంటంటే, దేవుడు నిన్ను స్వీకరించాలంటే, దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదించాలంటే, దేవుని బిడ్డగా నువ్వు ఈ బల దగ్గరికి రావాలంటే, దేవుడు నిన్ను చూసి సంతోషించాలంటే, నీవు నా బిడ్డగా ఆయన అంగీకరించాలంటే నువ్వు నిర్దోషమైన వాడిగా మారాలా. ఇంకా దోషంతో బల్ల దగ్గరికి వస్తున్నావా? ఇంకా దోషం. ప్రియులారా, దేవుడు ఏం కోరుకున్నాడు? మనలో ఏ దోషారోపణ చేయకూడదు. నిర్దోషంగా ఉన్నావా? నిష్కళంకంగా ఉన్నావా? ఏవో ఒక దోషాలు దోషం మనలో పెట్టుకుంటూ ఉంటాం. దోషపూరితమైనది అంగీకరించబడదు. దోషము లేని అర్పణ నిర్దోషం అంటాడు. అందుకే ఆయన పాపుల్లో చేరక, ఇబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును నిర్దోషిని నిష్కల్మషుడు అని రాయబడింది. కాబట్టి మనం యేసు ప్రభువు వలె పరమ తండ్రికి చేరాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే, ఆయన ఆ బిడ్డగా నువ్వు మారాలంటే మొదట నువ్వు నిర్దోషమైన వాడిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన. 23వ వచనంలో సంఘం ఎలాగ ఉండాలండి? 5:23లో క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కనుక, పెళ్లిలో చదువుతారు ఇది, ఎందుకో పాపం, అసలు సంస్కారంలో చదువుకోవాలి. క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. అవును, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు ప్రతి విషయాలు భర్తలకి లోబడి ఉండవాలేను. ఓకే, పురుషులారా ప్రేమించండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకం కానీ ముడత కానీ ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగాను. ఏంటమ్మా? సంఘం ఎలాగ ఉండాలా? నిర్దోషమైన సంఘముగా ఉండాలని. నిర్దోషముగాను మహిమగల సంఘముగా ఉండునట్లు మనల్ని నిర్దోషముగా దేవుని ఎదుట నిలబెట్టవలనని ఉదక స్నానం చేయిస్తున్నాడట. సంఘము ఎలాగుండాలంటే ముడత మచ్చ మరక డాగులు లేనిది కావాలి. దేవుని దగ్గరికి వచ్చేది మచ్చ మరక డాగు ఉండకూడదండి. ఏదో చెట్టుని కోసింది కదా, ఇంకెందుకు ఈ ముదిరిపోతున్నాయని పాస్టర్ గారికి ఇచ్చేద్దాం, లేదా గుళ్ళో వాళ్ళకి పెట్టేద్దాం అనుకోకూడదండి. అంటుపళ్ళు ముగ్గుపోయి అని అట్టుకొచ్చేస్తున్నానండి, ఇంకెందుకని. ముగ్గుపోయిన అంటవడం కాదు, ఒరిజినల్ తీసుకురావాలి. దోషమున్నాయి, మాగిపోయినాయి, పాడైపోయినాయి, పాసిపోయినాయి, పట్టుకోకూడదు దేవునికి. ప్రియులారా, దేవునికి ఇచ్చేది దోషారోపణ ఉండకూడదు. నీ హృదయము దోషారోపణ చేస్తుందేమో. బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకు రాలేకపోతున్నారంటే చాలామంది వారి హృదయాలు దోషారోపణ చేస్తున్నాయి. నువ్వు తప్పు చేసావు, నువ్వు బల్ల తీసుకోవడానికి అర్హుడు కాదు. నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు తప్పుడు చూపులు చూసావు, నీలో దోషం ఉన్నది. ఆ దోషము పోవాలంటే యేసు రక్తము చేత కడగబడాలి. యేసు రక్తము మనల్ని నిర్దోషులుగా మారుస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుందండి? మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? దేవునికి అర్పణ అర్పించుకునేవాళ్ళు, అర్పించుకోవటానికి వచ్చారు కదా, ఆరాధించుకోవటానికి, సమర్పించుకోవటానికి. ఏమన్నా మీరు అట్టుకొచ్చేటువంటి సమర్పించాలి దేవునికి, దోషము లేనివి.
దాని అర్థం ఏంటో తెలుసా? శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వాలా. మలాకీ భక్తుడు అంటాడు కదా, మొదటి అధ్యాయం, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చదవమ్మా. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం నువ్వు అర్పించచ్చు. ఏమి చేసి అపవిత్రం అన్నారు? మీరు అపవిత్రమైనది అర్పిస్తున్నారు నాకు. నా బలిపీఠం మీద దేవుడికి ఏం పెడుతున్నారంటావు? అంటే బలిపీఠం మనం ఇక్కడ దేవుడికి ఏదో పెడుతున్నావు కాదు, నీవే ఆయనకు అర్పించేటప్పుడు అపవిత్రంగా వచ్చి ఆరాధిస్తున్నావు. అది దానికి అర్థం చేసుకునేది. అపవిత్రమైనది మీరు అర్పిస్తున్నారంటే అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన హృదయము, అపవిత్రమైన శరీరము దోషముతో కూడినట్టుకొచ్చి ఓ హల్లెలూయా హల్లెలూయా అంటే ఎలాగ ఉంది? నాకు వెక్కసంగా ఉంది, దయచేసి ఆపేయండి అంటాడు. మీ ఆరాధన ఆపేయండి, ఎందుకంటే మీ హృదయంలో ఏమన్నా దోషం. మీ చప్పట్లు నాకు ఎక్కసంగా ఉన్నాయి, మీ గొంతులు నాకు ఎక్కసంగా ఉన్నాయి, మీ ఆ గోళ నాకు ఎక్కసంగా ఉంది, ఆ సౌండ్, ఆ మ్యూజిక్ నాకు వద్దు అంటాడు. ఎందుకంటే ఏమర్పిస్తున్నారమ్మా? అపవిత్రమైనది. కింద చదవమ్మా, 8వ వచనం. గుడ్డిదాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించినలా అది దోషం కాదా? అమ్మా ఎట్లా తట్టుకొస్తున్నారు మీరు? గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది అంటారు కదా, చదువు అక్కడ. గుడ్డిదాన్ని తీసుకొచ్చి కుంటిది, రోగము అర్పించినలా అది దోషం కాదా? అటు వాటిని ఏమంటే మీ అధికారి, మీ ఆఫీసర్కి అలాంటివి ఇస్తారా? మీ ఆఫీసర్ గారికి గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది అట్టుకెళ్ళారని ఏమంటాడు? మాత్రం తీసిపోనా? ఆఫీసర్ అక్కర్లేదు, మీ చుట్టాలు కట్టుకెళ్ళండి. అది ఎలాంటి తట్టుకొచ్చిందో చూడు, అది దాన్ని మాకన్నా ఆడేసాను. అటు ఏంటి ఇట్టిన ఆ పాత్రలు కూడా ఏమైనా ఇట్టిన వస్తువులు కూడా నచ్చలేదు అనుకోండి, వెళ్ళి ఆ గుమ్మలో పడేసి వచ్చేస్తున్నారు కొంతమంది. ఇలాంటిది ఎడతావా నాకు, ఇలాంటి చీర నేను కట్టుకుని చీర ఎట్టినా కూడా బాధ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి చీర ఎడుతుందో నాకు, నేను కట్టుకోలే అలా పడేసాను అంతే. అలాగా ఉంటుంది, అది కట్టుకోవట్లేదు. ఎందుకంటే నచ్చలేదు నీకే అంత నచ్చకపోతే మరి దేవుడికి ఎంత బాగుండాలా? దేవుడికి ఇచ్చేది ఇంకెంత శ్రేష్టమైనది ఇవ్వాలా? గుడ్డిదంటే ప్రియులారా, ఆ రాజశేఖర్ గారి దగ్గరికి ఒక విశ్వాస పట్టుకొచ్చిందంట, కోడిపిల్ల. పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారితో చెప్తుందంట, ఇది పాస్టర్ గారికి తెచ్చాను, ఈ కోడి పెట్ట పాస్టర్ గారికి కోసి ఉండి పెట్టండి, ఎవరికి ఇవ్వకండి అంటుందా. సరే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు అలాగే పెడతాంలే అమ్మా ఇల్లు అన్నదంట. ఆ గుమ్మాల్లో కాళ్ళు కట్టేసి ఉన్నాయి కదా, వెళ్ళాడంటే పాస్టర్ గారు వచ్చి చూసాడు. ఆవిడ ఎంతగా చెప్తుందని కిటికీలోంచి వచ్చి చూస్తే కోడి కదలట్లేదు, మెదలట్లేదంట. ఇదేంట్రా బాబు ఇలాంటి తట్టుకొచ్చి నన్ను తినమంటుంది, ఏంటి కదలట్లేదురా బాబు అనుకుని ఎంతకే కదలట్లేదంట. ఆ పక్కకి వెళ్ళి చూశాడంట, అప్పుడు రెక్కెలకెళ్ళ కొట్టుకుందంట. మళ్ళీ పక్క వచ్చాడంట, కదలట్లేదు, మెదలట్లేదంట. మళ్ళీ ఆ పక్క వెళ్తున్నాడు, అప్పుడు కొట్టుకుంటుందంట. ఏంటి సంగతి అంటే, ఒక కన్ను గుడ్డిదంటే ఈ పక్కన కనపడతలేదు దానికి, ఈ పక్క వచ్చినట్టు కనపడుతున్నప్పుడు కొట్టుకుంటుందంట. ఏమట్టుకొచ్చింది పాస్టర్ గారికి? జాగ్రత్త సమా, నేను అనేది మీరు పట్టుకొచ్చే విషయాలు మాట్లాడట్లేదు. నీవే అపవిత్రంగా వస్తే దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు నిన్ను? నిర్దోషమైనటువంటి వాడిగా నువ్వాలి, పరిశుద్ధముగా వచ్చిన బలలో చేయి పెట్టాలి, పరిశుద్ధముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇది నెంబర్ 1. రెండవది, టైం అయిపోతుంది కనుక ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, నిర్దోషమైన మగదానిని తీసుకురావాలి. మగది అంటే అర్థం ఏంటంటే, నువ్వు మగడు కాదంటారా అంటారు కదా, అంటే అర్థం ఏంటి? నువ్వు మగవాడు కాదంటే అని అర్థం ఏంటి? స్త్రీ అంటే ఏంటి? బలహీనం. మగోడు అంటే ఏంటి? బలమైనవాడు. అంటే దేవునికి బలమైన వాడుగా పనిచేసేవాడు. మగవాడంటే చాలా ధైర్యశాలిగా, యుద్ధశాలిగా. ఆ మాత్రం నాకు చెతకారం లేదని నేను మగోడిని అంటాడు కదా. ఎవరో నువ్వు మగోడు అయితే బయటికి రా అంటారు మనోళ్ళు. తీరాడు బయటకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ మగోడు సంగతి ఏంటంటే దెబ్బడి ఆయన చేస్తాడు. ఎవరు ఆడమనిషి అంటుంది అలా ఆయన్ని, నువ్వు మగోడు అయితే నా మీద చెయ్యి చూద్దాం అంటే ఏం చేస్తాడు? టప్ వేస్తాడు నాకు.
చెయ్యేసేటప్పుడు ఏం చేయాలి? అమ్మో బాబోయ్ పరిగెత్తడమే. మరి మగోడు అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు కాబట్టి మగోడు కాబట్టి వచ్చేస్తూ ఉంటాడు. మగవాడు అనంటే బలమైన వాడు, మగవాడు అంటే ధీరుడు, మగవాడు అంటే మంచి పని గలగవాడని అర్థం. దేవుడు పని చేసేవారు శక్తివంతముగా పని చేయాలి, అది దాని అర్థం. దేవుడికి పని చేసేవాడు బలమైన పనులు చేసేవాడుగా ఉండాలా. దేవునికి అర్పించబడేవాడు దేవుని పరిచర్యలో మగవాడు కష్టపడినట్లే కష్టపడాలని. ఆడదానమైన అతను మగోళ్ళ కష్టపడుతుందండి ఆవిడ, మగవాళ్ళ పని చేసుకొస్తుంది. మగవాళ్ళకి అంటే మగవాళ్ళు ఊడిపోవడం కదా, ఆకుమడి తీస్తారు కదా, మగవాళ్ళ తీసేస్తున్నారు. మీరు తీయలే, బెంగాల్లో తీసేవారు ఏమండే, మన వాళ్ళు తీస్తారా? తీరు. మగాళ్ళకి పని చేస్తుంది ఆవిడ, మగవాళ్ళకి ఇంతంత మోపులు మూసుకొచ్చేద్దండి ఆవిడ. అంటే అర్థం ఏంటిదని అర్థం, అంత శక్తివంతంగా అంత బలమైన పని. దేవుని పని చేసేవాళ్ళు బలమైనటువంటి వారుగా ఉండాలా. దేవుని దగ్గరికి వచ్చేవారు బలమైన జీవితం కలిగిన వారుగా ఉండాలా. కాబట్టి మనం ప్రభువునందు పడే ప్రయాసము చాలా బలమైనటువంటిగా ఉండాలి. టైం అవుతుంది కనుక నేను రెండవ మాటలోకి వెళుతూ ఉన్నాను. మగదైనటువంటి దాన్ని తీసుకురావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? ఒకళ్ళు దేవుని దగ్గరికి అంగీకరించబడాలంటే, దేవుడు ఈవిడ నాకు ఇష్టం, దేవుడు ఈవిడ నా బిడ్డగా నేను స్వీకరించాలంటే, దేవుడు ముద్ర నీ మీద పడాలంటే, రెండవదిగా మందిర ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడ? ఆయన యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని ఆలయం. ప్రత్యక్ష గుడారం అంటే మందిరానికి తీసుకురావాలా. ఎవరైనా దేవుని పని చేయాలంటే వాళ్ళ మందిరంలో దేవునితో గడిపే అనుభవం ఉండాలా. ఎవరు పడితే ఎవరు పని చేయడానికి లేదు. దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో వారు అంగీకరించబడాలా. అంటే దేవాలయానికి వచ్చే అలవాటు ఉండాలా, ప్రత్యక్ష గుడారం దగ్గర గడిపే అనుభవం ఉండాలా. ఆలయంలో దేవుని సన్నిధిలో దేవుడు యేసు ప్రభువు అంగీకరించబడ్డానికి ఎలాగ అంగీకరించబడ్డాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో యేసు ప్రభువు అంతటి వారే మనకు మాదిరి. యేసు ప్రభువారు సిలువలో ఆయన బలియాగం అవ్వడానికి మొదట నిర్దోషమైన వాడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పొందినవాడు ఉన్నాడు. రెండవది ఆయన అంగీకరింపబడడానికి ఆయన ఎలాగున్నాడమ్మా? 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోను కన్నీళ్లతోను మరణా నుంచి రక్షించవలన దేవునికి యాచనలు ప్రార్థనలను సమర్పించి అన్నందున ఆయన అంగీకరింపబడేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 అంతే కదా. ఎలాగ అంగీకరించబడ్డాడు? ప్రార్థనలు, విజ్ఞాపనలు. దేవుని సన్నిధిలో యేసు అంతటి వాడే అంగీకరించబడడానికి శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనలు చేశాడట, మందిరంలో గడిపాడట. ఆయన ఆ ప్రార్థనలతో కన్నీళ్లతో సమర్పించుకున్నాడట. యొప్త కుమార్తెను నేను యుద్ధంలో కలిసి గెలిస్తే నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే మొదట నాకు ఎదురుగా వస్తారో వాళ్ళని దేవుడికి దహన బలి ఇచ్చేస్తానన్నాడు. దహన బలి, ఇది నేను చెప్పే దహన బలి పశువు ఎలా ఉండాలి. దహన బలి ఇచ్చేటప్పుడు ఇంటి ద్వారం నుంచి యుద్ధంలో గెలిచేసాడు, మొక్కుకున్నాడు, బాగా గెలిచిన తర్వాత ఒకే ఒక కూతురు నాన్నగారికి స్వాగతం పలుకుదాం, వెల్కమ్ చేద్దామని డాడీ వెల్ డన్ డాడీ, వెల్కమ్ అని పాట పాడుకుంటా, జై జై అని పాట పాడుకుంటా డాడీని పొగిడితే ఎదరికెళ్ళింది. డాడీ కృంగిపోయి నేల మీద పడిపోయాడు. ఏం డాడీ, నేను ఇంత పాట పాడి ఇంత డ్యాన్స్ చేసి నువ్వు నెగ్గవని కదా నేను ఎంతగా చేశానంటే, లేదమ్మా, నా ఇంటి ద్వారం నుంచి ఎవరు ముందుగా వస్తారో వారిని నేను ఏం చేస్తానన్నాను? బలిస్తానన్నానమ్మా. అయ్యో డాడీ, మాట ఇచ్చావా? కృంగిపోకో, యెహోవాకి మాట ఇచ్చావు కనుక దానిని నెరవేర్చు. అయితే ఒక షరతు,
దేవుడు నన్ను అంగీకరించాలనంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన అంటాడు, ఆవిడంటది అమ్మాయి 11వ అధ్యాయం 37వ వచనం మరియు ఆమె అడుగుతుంది, నా కొరకు ఏం చేయాలంటే 2 నెలల వరకు నన్ను విడిచిము, నేను నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వముల గురించి ప్రలాపి 2 నెలలు నాకు టైమి. ఆ 2 నెలల్లో దేవునికి నేను అర్పించబడుతున్నాను కనుక నేను అంగలారుస్తాను, కన్నీళ్లు విడుస్తాను, నా కన్యత్వాన్ని దేవునికి అర్పించుకుంటాకి సమర్పించబడాలి. దేవుడు నన్ను అంగీకరించాలంటే ఒక దహన బలిగా నేను ఆయనకి అర్పించబడాలనంటే దేవుడు నగిన 2 నెలల టైమి నేను దేవుని సన్నిధిలో గడుపుతాను అంటుంది. ప్రియులారా, బలిపశువుగా అర్పించబడాలి అని అంటే మనము అంగీకరించబడాలి అని అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మనం గడపాలి. 2వ పాయింట్, ప్రియులారా, మనము దేవునికి సంతోషించే వారంగా మనం ఉండవలసిన వారం అంటున్నాం. దేవుని మందిరానికి ఎంతమంది అలవాటుగా వస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో గడుపుతున్నారు? ఆదివారం మీది కాదు కదా, 6 దినాలు మీయే. ఆదివారం ఎవరిదండి? ప్రభుది. ఒకవేళ ఆదివారం పగలేదన్నా పని ఉంటే మీకు నైట్ ఆప్షన్ పెట్టాం. కొత్తపేటలో 7:30 నుంచి 9:30 వరకు ఆరాధన ఉంటుంది, ఈవినింగ్ సర్వీస్. 1 గంట అయినా మీరు పాల్గొవచ్చు. దేవుని దినాన్ని మీరు దొంగిలించొద్దు. దేవుని సన్నిధిలో గడపడానికి మీరు ప్రయత్నం చేయాలని, నువ్వు అంగీకరించబడాలంటే ఆయన మందిరంలో గడపాలా. ఇస్సాకుని దహన బలిగా అర్పించాలని దేవుడు కోరినప్పుడు అతడు అంగీకరించబడ్డానికి అతను దేవునిలో గడిపాడు. ప్రియులారా, మనము అంగీకరించబడాలంటే మందిరంలోనే గడపాలి. అది 2వ. లేవీకాండము 1వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుకుందాం. అతడు దహన బలిగా అర్పించే పశువు తల మీద తన చేయి వేయవలెను, అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగినది అతని పక్షముగా అంగీకరింపడు. 5వ వచనంలో అతడు యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తము తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవాలి. అంగీకరించబడేటప్పుడు మనము రక్తము కారునంతగా సమర్పించుకోవాలి. అంటే సజీవయాగంగా అన్నాం కదా ఇందాక. అంగీకరించబడేటప్పుడు దేవునికి మన హృదయాలు సమర్పించాలి. దాని అర్థం ఏంటనంటే, అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను నా ప్రాణమునైనా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు. ప్రభు సేవలో ప్రభు కొరకు ఏదైనా పెట్టడానికి నేను రెడీ. ఎందుకంటే నన్ను ఆయన ప్రేమించి ఆయన నాకు ఈ దేహం ఇచ్చాడు కనుక ఆయన కొరకు నేను జీవించడానికి సిద్ధమే. ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సిద్ధమే. మహాశ్రమలు వచ్చినప్పుడు క్రీస్తుతో కూడా మనము శ్రమ అనుభవిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలా. శ్రమించబడాలి. కొన్నిసార్లు హింసలు వస్తాయి. నా నామము నిమిత్తం మిమ్మల్ని హింసించినప్పుడు మీరు మహానందంగా ఎంచుకోండి. ఇక్కడ బలి పశువుగా తేబడినటువంటి ఆ గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ లేకపోతే ఏదైనప్పటికీ కూడా అది ఏం చేయబడాలంటే ప్రాణత్యాగం చేయబడాలి, సజీవయాగముగా సమర్పించబడాలి. దేవునికి తన జీవితాన్ని అర్పించుకునేటప్పుడు రక్తము కార్చబడతా ఉంటుంది. ఒక్కొక్కసారి మరణించవలసినంత స్థితి వచ్చినా కూడా ప్రభు కొరకు నిలబడి గలగాలి. ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు కదా, వారిని మరి యేసయ్యను నమ్ముకుంటే లేదా యెహోవా దేవుని నమ్ముకుంటే మేము మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాం అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? వాళ్ళు ప్రాణాలను లెక్క చేశారా? ప్రాణాలను కాపాడుకున్నారా? అయ్యి బాబోయ్, అందులో అగ్నిగుండంలో వేస్తే చచ్చిపోతాం కదండి, సర్లేండి మీరు నిలబెట్టిన బొమ్మకు మొక్కేస్తాం అని అన్నారా? అనలేదు. మరి ఏమన్నారండి? తమ ప్రాణాలని కూడా దేవునికి, మేము నశించిపోయినా పర్లేదు కానీ మా దేవుణ్ణి మాత్రం మేము వదిలిపెట్టను.
మా దేవుడి కొరకు మా జీవితమైన ఇవ్వడానికి రెడీ. ప్రభు సేవలో ప్రాణములానే అర్పించవాలసి వచ్చినాను. యేసునికై అంకితమై ఆనందించు. ప్రభు సేవలో కనిపెట్టు నా ప్రాణమా, నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు. యెహోవాయందే ఇంకాను నిరీక్షణ ఉంచుము నీవు. యెహోవాయందే నిరీక్షణ. హల్లెలూయా. ఇటీవల కాలంలో ఒరిస్సాలో ప్రాణం పెట్టినంతగా త్యాగం చేశాడు పాస్టర్ గారు. గౌతమ్ సంఘ్ ఏదో పేరు, అతని పేరు. అది అమెరికా అన్ని దేశాల్లో కూడా న్యూస్ వచ్చింది. అది ఎక్కడ జరిగిందంటే జనవరి 14వ తారీఖున ఇప్పుడు మొన్నే జరిగింది. అదేంటో తెలుసా? ఆ పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడని ఆ ఊరోళ్ళందరూ కూడా కర్రలతో, స్టిక్స్తో, బ్యాంబో స్టిక్స్ అంటే ఈ యొక్క ఎదురుగేళ్లతో ఆయన్ని కొట్టారు గట్టిగా. పాస్టర్ గారిని రోడ్ల మీద తీసుకొచ్చి చెప్పుల దండ మెడలో వేశారు. పాస్టర్ గారికి ఏ దండ వేశారండి? చెప్పుల దండ వేసి రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్లారు. వీపు మీద నుంచి బ్లీడ్ అవుతుంది, రక్తం కారుతుంది. దేవునికి బలైపోయినప్పుడు రక్తం కారుతుంది. అక్కడితో ఊరుకోలేదు. ఆ ఆవు పేడ పట్టుకొచ్చి నోట్లో పెట్టి కుక్కేశారు, తినిపించారు. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. దాని మీద సుప్రీంకోర్టులో మనోళ్ళు చాలామంది పాస్టర్లు వెళ్ళి అక్కడ కేసు అప్లై చేశారు. 2 కూతుళ్ళు, భార్య 2 రోజుల వరకు వాళ్ళకి భోజనం లేకుండా చేశారు. ఆ ఊరు విడిచిపెట్టి 44 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినా సరే వాళ్ళని హింస పెట్టారు. న్యూస్ ప్రతిరోజు పేపర్లో వస్తుంది. ప్రభువు కొరకు ఆయన హింస అనుభవించాడు. 4వ వచనం 5వ వచనం అర్థం ఏంటంటే రక్తము కారింది. దేవుని సేవలో ఆయన హింస అనుభవిస్తున్నాడు. ఎక్కడో కాదు, భారతదేశంలో ప్రాణాలు పెట్టవలసి వచ్చింది. ప్రవీణ్ పగడాల్ గారు ప్రాణం పెట్టాడు. ఆయనని దారుణంగా హింసించి కొట్టి చంపేశారు. భయంకరమైన సిచ్యువేషన్స్. ప్రియులారా, దేవుని కొరకు ఎవడైనను నన్ను వెంబడింపగొరిని ఎడలా అతడు తన సిలువెత్తుకుని నన్ను వెంబడించమన్నాడు దేవుడు. ఎవరైనా దేవుని వెంబడిస్తే ఏం ఎత్తుకోవాలమ్మా? సిలువ ఎత్తుకోమన్నాడు ఆయన. తను తాను సిలువ ఎత్తుకుని వెంబడిస్తే మరి నిత్య జీవం కలుగుతుందని చెప్పాడు కదా ఆయన. పరిశుద్ధ గ్రంథంలో మీరు మత్తయి సువార్తలో మాట రాశాడు ఆయన. ఎవరైనా నన్ను వెంబడింపగోరిని ఎడలా మీరు ఎలా వెంబడించాలండి? మరి తన సిలువెత్తుకుని నన్ను వెంబడించండి. ఎందుకంటే 14వ అధ్యాయంలో 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం 16-24. అప్పుడు యేసు తన శిష్యుని చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడలా తను తాను ఉపేక్షించుకుని తన సిలువుని ఎత్తుకుని నన్ను తన ప్రాణము రక్షింపగోరు వాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమే తన ప్రాణం పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకుంటాడు. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడే మనం సిలువెత్తుకున్నాం. అవమానాలు అంటారు మనల్ని, యేసుప్రభు మతం వాళ్ళు రానంటారు, రకరకాల బూతులు తిడతారు. ఎందుకనంటే వాళ్ళకి దేవుని శక్తి తెలియక వెర్రి వాళ్ళు. ప్రియులారా, దేవుని ఉగ్రత వారి మీదకి రాకమునిపే వారు మారాలని మనం ప్రార్థన చేయాలి. ఈ దేశంలో ఏ మతానైనా స్వీకరించుకుని ప్రచారం చేసుకునే హక్కున్న ఈ రాజ్యాంగంలో ఒక పాస్టర్ గారిని ఈ నెలలోనే లాస్ట్ మంత్లో అలా చేశారు. ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. దేవుని యొక్క బిడ్డగాను ఉన్నప్పుడు ఇలాంటి శ్రమలు సర్వసాధారణమే. ఇక 6వ వచనం చెప్తాను నేను, త్వరగా టైం అవుతుంది కనుక. లేవీకాండము 1వ అధ్యాయము 6వ వచనము 5వ విషయముగా, అప్పుడు అతడు దహన బలి రూపమైన పశు చర్మమును ఒలిచి
దాని అవయములను విడదీయాలి. అంటే ఏం చేయాలంటే బలి పశువు దహన బలి అర్పించినప్పుడు దాన్ని వధించాలి, అంటే హింసించబడద్దు, అంటే సమర్పించవాలి, ప్రాణాన్ని అర్పించగానే సిద్ధపడాలి. మొదటగా ఏం చేయబడాలని చెప్పాను? నిర్దోషమైనదిగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలమ్మా? మందిరానికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకురావాలి. మగదై ఉండాలని కూడా రాసుకోండి, అదొక పాయింట్, మీరు ఇష్టం. ఇక మూడవదిగా ఏం చెప్తున్నానంటే అక్కడ ఏం రాయబడి ఉందండి? మరి తన జీవితంలో రక్తము కారినప్పుడు ప్రాణత్యాగానికైనా సిద్ధపడాల, బలర్పించబడేది. నాలుగవది ఏంటంటే అక్కడ చూడండి 6వ వచనంలో దహన బలి రూపమైన పశువు ఏదైతే ఉందో ఆ పశు చర్మాన్ని ఒలి చేయాలట. ఇప్పుడు పశు చర్మం కనబడకూడదు, స్కిన్ అంతా తీసేయాలి. మనకి ఈ మార్కెట్లో అమ్మేటువంటి పశువులు ఉంటాయి కదా, అది ఏ మాంసమో తెలియడానికి ఎలా గుర్తుపడతారు మీరు? మీరు కొనుక్కున్న మాంసం ఏ మాంసమో ఎలా తెలుస్తుంది? అంతా ఒలిచేసి చర్మం పైన ఏముంచుతాడమ్మా? తోక దగ్గర మేకత కడతాడు. తోకలన్నీ ఉంటాయి అక్కడ, సూదెట్టి కొడతారు, అది మీకు తెలియదేమో. ఎప్పుడైతే కుట్టారో అది గొర్రె, మేకో, పొట్టేలో, ఇంకే మాంసం మీకు తెలియదు. తోక లేకపోతే ఏదైనా గుర్తుపడతావు నువ్వు? మటన్ అని తినేస్తున్నావు, నువ్వు తినేది గొర్రె మాంసం, నీకు తెలియక. ఏ వాక్యం చెప్తుందంటే ఇక్కడ స్కిన్ ఎప్పుడైతే ఒలిచిపడ్డదో, బలి పశువుగా ఉన్నదానికి స్కిన్ ఉండకూడదట. అది పొట్టేలో తెలియకూడదు, అది గొర్రె పిల్లో తెలియకూడదు, అది మేక పిల్లో తెలియకూడదు, అది ఇంకొకటి ఏదో తెలియకూడదు. బలి పశువు మీద, బలిపీఠం మీదకి వచ్చే దహన బలి అర్పించేప్పుడు దహించే ముందు తోలు తీసేయాలి దానికే. నువ్వు ఎవరో, నువ్వు కలర్ ఏంటో కనపడకూడదు అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు. ఇంకా కొంతమందికి తొక్క తీయబడలేదు, అచ్చబాసలో తోలు తీయబడలేదు. నేనేంటో తెలుసా? కులం తోలు తీసేయాలి. చర్చిలోకి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డమైన తర్వాత, నాది ఆ కులం, నాది ఈ కులం, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, నాది ఏంటో తెలుసా? నో, తోలు తీసేస్తే అది ఏ కులమో తెలియదు. మన స్కిన్ చేస్తే బ్రాహ్మలతోటి మనతోటి ఉంటుంది, ఇటు ఉంటుందా? ఉండదు కదా. కౌంట్లకి ఏరైనా వేరే స్కిన్ వేరేదే ఉంది లోపల. రాజులది ఏమన్నా వేరేగా ఉంటుందా? దళితులది, మాల్మాదిగులది వేరేగా ఉంటుందా? యానాదులది, అరకులది వేరేగా ఉంటుందా? ఉండదుగా. అందుకే చర్చిలో స్కిన్ ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే తోలు తీసేయాల, ఏ ఫీలింగ్స్ ఉండకూడదు. బలి పశువు దగ్గరికి వచ్చేటప్పుడు, దేవునికి అర్పించబడేటప్పుడు దాన్ని తోలు తీసేస్తే అది పొట్టేలో తెలియదు, అది గొర్రె పిల్లో తెలియదు, అది మేక పిల్లో తెలియదు. పశువు అంతే. అప్పుడే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. తెలియదు ఇంకా తోలు పోలేదు చాలామందికి. కుల సంఘాలు, క్రిస్టియన్లో కుల సంఘ. మాది ఏ సంఘమో తెలుసా? రాజుల సంఘం. మాది ఏ సంఘమో తెలుసా? చౌదరీల సంఘం. మాది ఏ సంఘమో తెలుసా? కాపుల సంఘం. మాది ఏ సంఘమో తెలుసా? మేదర్ల సంఘం. మాది ఏ సంఘమో తెలుసా? అంతా మా ఊళ్ళే. నెంబర్ 2, నెంబర్ 3. ఇంక నేను చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములో తోలు ఒలవబడాలా. ఇంకా నువ్వు ప్రభువులోకి వచ్చావు కానీ ఈ స్కిన్ పోలా. ఐడెంటిటీ ఉండకూడదు. బలి పశువు వచ్చేటప్పటికి పూర్తిగా సమర్పించబడిన అనుభవం. ఇంకో ఐడెంటిటీ ఉంటుంది. నా స్టేటస్ ఎంతో తెలుసా నీకు? నేను ఎంత ధనవంతుడినో తెలుసా? ఐడెంటిటీ కూడా ఉండకూడదు. చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎంత ధనవంతుడైనా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని బిడ్డవే. నీ ఐడెంటిటీ చూపించుకోవడానికి నువ్వు ఆరాధించడానికి రాలా. నాకు డబ్బు ఎంత ఉందో తెలుసా, నాకు మెళ్ళో నగలు ఎన్ని ఉన్నాయో తెలుసా, నాకు ఉద్యోగం ఎంతో తెలుసా. చాలామంది తమ ఐడెంటిటీని చూపించుకోవడానికి, తమ పేరు కనపడాలని చూసుకుంటారు. బలి పశువుకి అది ఏ పశువు తెలియకూడదు. ద స్కిన్ మొత్తం తీసేయమన్నాడు దేవుడు. ఏముండకూడదు. ప్రియులారా, మనము వలవబడాలా, ఇంకా మనము తోలు తీయబడాలా. ఇంకా మనం ప్రభువులోకి వచ్చాం కానీ ఇంకా కొన్ని ఫీలింగ్స్ మనలో ఉండిపోయాయి. యేసు నామములో ఫీలింగులు కడగవేయబడును గాక. గడిగ దేవునికి స్తోత్రం చెబుదాం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ధనిక దరిద్రుడు, ప్రాంతీయమైన ఫీలింగ్స్ కూడా ఉంటాయి. మాదంతా మా ఏరియా అంతా, మీ ఏరియా, ఈ ఫీలింగ్స్ ఉండకూడదు. ఐడెంటిటీ, కొంతమంది తమ పేరు, ఐడెంటిటీ అంటే పేరు కనపడాలా, తమ స్కిన్ కనపడాలా, తమ పేరు కనపడాలా, తమ ఉనికి కనపడాలి. చర్చిలో నీ పేరు కోసం కాదు, దేవుని పేరు కోసం బ్రతకాల, దేవుని మహిమ తెచ్చేవాడుగా ఉండాలని ముగించబోతూ ఉన్నానండి. ఇంకా నువ్వు బలి పశువుగా ఆలయంలోకి వచ్చావు, కానీ ఇంకా నీలో కొన్ని వలవబడలేదు. కొబ్బరికాయ లోపల అది రావాలంటే పైన తొక్కంతా తీసేయాలా, చెత్తంతా పోవాలా. ఆ టెంకాయ అంగీకరించబడాలంటే, నీ జీవితం ఆశీర్వదించబడాలంటే, దేవునికి అర్పించబడాలంటే నీ పైన ఉన్నదంతా తీసివేసేసుకోవాలి. అంటే నీ పేరు కోసం నువ్వు ప్రోకలాడకూడదు. దేవుని ప్రేమించేటప్పుడు వాళ్ళు మనోళ్ళ కాదని చూడకూడదు, అందరినీ ప్రేమించాలి, అందరూ సమానమే. ఇంకొక మాట చెప్పనా మీకు, ఒక ఆయన చెప్పాడు ఉదాహరణ, పాస్టర్ గారు. ఒక ఆయన చర్చికి వచ్చాడట. అయ్యారండి, నేను కొంచెం కానుక ఇద్దాం అనుకుంటున్నానండి అన్నాడట. అంటే కానుక కాదు, నేను ఒక వస్తువు కొందాం అనుకుంటున్నానండి అన్నాడట. ఏ వస్తువు అంటే, నేను ఒక మైక్ కొందాం అనుకుంటున్నానండి, కార్డ్లెస్ మైక్, అయ్యగారు మాట్లాడడానికి బాగుంటుంది. ఈ పాస్టర్ గారు అన్నాడంట, కార్డ్లెస్ మైక్ ఎందుకులే బాబు, అది ఏదో కానుక కింద ఇచ్చేసేయి అన్నాడట. ఎందుకు అలాగ అన్నాడంటే, ఆయన ఇప్పుడు ఒక మనిషి గొడవ పెట్టుకుని డ్రమ్ నేను కొన్నానని గొడవ వచ్చినప్పుడు డ్రమ్ పట్టుకుని వెళ్ళిపోయిందంట. అందుకని వస్తువు పేరును కొన్నారనుకో, వస్తువు పట్టుకుని వెళ్ళిపోద్ది. కాంగో నాదే, ఈ బాక్స్ నాదే. అందుకని ఇంక ఈ పేర్లు ఎందుకు, నువ్వు కానుక ఇచ్చేసామనుకో అది ఇంక దేవుళ్ళలో కలిసిపోతే మేము ఏదోటి కొంటాం, కార్డు కొనాలో ఏది కొనాలో అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదంట. వస్తువు కొంటామండి, వస్తువు సర్లే బానే వస్తువే కొనమన్నారంట. ఆయన అన్నాడంట, అయ్యగారండి, ఆంటీ గారి పేరుని ఇస్తానండి, అసలు పేరు చెప్పకండి ఆంటీ గారిది అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఆంటీ గారి పేరు చెప్పకండి, మాకు పేరు వద్దండి. ఏం పేరు వద్దండి, పోలే మేము మైకే కొంటాం కానీ మా పేరు ఏం చెప్పకండి, ఆంటీ గారికి ఇష్టం ఉండదండి పేర్లు చెప్పడం, ఆ పేర్లు చెప్పకండి అన్నదంట. అబ్బో, చాలా మంచి సమర్పణ, చాలా మంచి సంతోషం. ఎంతగా సమర్పించుకుంది ఈవిడి, తోలు తీసేసి ఇంకా పేరు కనపడకూడదంట, అంతా దేవునికి అర్పించుకుందాని అనుకునేటప్పటికీ ఆవిడ పట్టుకొచ్చిందంట మైక్ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే ప్రజెంటెడ్ బై అని మైక్ మీద రాసేసిందంట. ఎక్కడ రాసింది? ప్రజెంటెడ్ బై సమ్ ఆ పేరు చెప్పను, మళ్ళీ ఇక్కడ ఉన్నారు తేడా. ప్రజెంటెడ్ బై ఏ జాకోబో ఏదో రాసేది, ఆంటీ గారి పేరు కదా, ఏ సువార్తం ఏదో రాసేసి పేరు చెప్తూ ఆదివారం చెప్పు ఊరుకుందుడు ఆయన. ఇప్పుడు మైక్ చూసినప్పుడల్లా ప్రజెంటెడ్ బై, ప్రసంగం చేసినప్పుడు టీవీలోకి వెళ్ళి కనబడి ప్రజెంటెడ్ బై. ఆంటీ గారికి పేరు అంటే ఇష్టం ఉండదండి, కానీ మొత్తం పేరంతా ఎలాంటి బతుకులే. కనీసం చెప్పొద్దని నాకు పేర్లే ఇష్టం ఉండదు, కానీ ఊట్ ఆఫ్ థ్యాంక్స్లో నా పేరు చెప్పాలి కదా. నాకు అలాంటి ఏం చెప్పకుండా నా పేరు కొంతమంది కదా. అప్పుడు కేకేసి అన్నాడంటే ఈ పాస్టర్ గారు, ఏమండి మీరు ఆంటీ గారికి అసలు పేరు ఇష్టం ఉండదు అన్నారు కదా, మరి ఇక్కడ రాసేసారు, ఆంటీ గారు బాధపడిపోద్ది. ఆంటీ గారికి బాధ వచ్చేద్దామని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని ఒక కొత్త బ్లేడ్ కొనుక్కొచ్చి గోకేంటి సార్, ఆంటీ గారు బాధపడుతుంది అన్నాడట. ఆంటీ గారు ఏం చేద్దాం, బాధపడుతుంది, గోకేంటి సార్ అంటే, అలాగంటారా, అంతేనంటారా అని పాపం అలా గోకేసాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. తోలు తీయబడాలంటే నీ పేరు కనపడకూడదు, నువ్వు చేసే పని మాత్రమే దేవుడు అంగీకరించాలా. దేవుడు నిన్ను అంగీకరించాలంటే నీ పేరు కోసం కాదు, నీ గొప్పతనం కోసం కాదు, ఎవరు పని చేసినా దేవుని కొరకు పని చేయాలి. దేవునికి స్తోత్రం. దహన బలిగా అర్పించబడేవాడు ప్రభు సన్నిధిలో ఉండాలా. దహన బలిగా అర్పించబడే నీవు దేవుని కొరకు ఏం చేయబడాలంటే, కొంతమంది దహన బలిగా ఒక ఆయన ఆకులు తీస్తానన్నాడంట. ఆకులు, యూత్ కుర్రోళ్ళు ఆకులు పెద్ద ఆయన వచ్చి అన్నాడట, సంఘ పెద్దగా ఒక ఆయన ఆకులు తీయడానికి పక్క వెళ్ళిపోమన్నాడంట. ఈయన అన్నాడు, అదేంటి సార్, కుర్రోళ్ళు పని నేర్చుకుంటారు కదండి, అరటాకులు తీయొద్దు అంటారేంటి, బలలు వేయొద్దు అంటారేంటి అంటే, వాళ్ళు వేయటానికి వీల్లేదు అన్నాడు. ఏ అంటే వాళ్ళు దేవుని సన్నిధికి రారు, వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకి బాప్తిసం లేదు, వాళ్ళకి పశ్చాత్తాపం లేదు, వాళ్ళు ఆకు తీయడానికి కూడా వీల్లేదు. దేవుని సన్నిధి
చేస్తే అది అంగీకరించబడదు. దేవుని దగ్గరికి వచ్చేవాడు అంగీకరించబడాలనంటే అతడు రక్షించబడిన వాడై ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపేవాడు ఉండాలి. మూడవదిగా అతడు ఏం చేయబడాలి? తన జీవితాన్ని అర్పించేవాడుగా, త్యాగం చేసేవాడుగా ఉండాలి, ప్రాణాన్ని. ఇక నాలుగవదిగా అతడు ఎలా ఉండాలి చెప్పండి? తోలు తీయబడాలంటే ఐడెంటిటీ కనిపించుకోవడానికి మందిరానికి రాకూడదు. దేవుని దగ్గర నీ గొప్పతనం చూపించుకోవడానికి దేవుని సన్నిధిలో కొంతమంది పెద్ద అక్షరాలతో రాసేస్తారు. ఎక్కడ నా పేరు కనబడకూడదు, ఎక్కడ నా పేరు వినబడకూడదు. రాయాలంటే చర్చ్ మీద ఆనందరావు గారు మెమోరియల్ అని రాయొచ్చు, కానీ ఆయన పేరు కాదు, ప్రభు పేరు ఉండాలి. అప్పుడు ఆయన పేరు, ఆనందరావు గారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత నా పేరు ఎక్కడ పెట్టకూడదు, ముందే చెప్పేస్తున్నాను. ఎక్కడ మన పేర్లు కనపడకూడదు, మనము తగ్గాలి, యేసయ్య పేరు కనపడాలా. చప్పుడు కొడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట ఏంటంటే, ఆ చర్మం ఒలిచేసిన తర్వాత అగ్ని, బలిపీఠం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలు వేసి 8వ వచనంలో బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చి 9వ వచనంలో దేవునికి ఇంపైన సువాసన అగునట్లుగా దహన బలుగునట్లుగా దానంతయు బలిపీఠం మీద దహించాలి. అగ్నితో దహించబడాలా. 5వది కాల్చబడాలి. పూర్తిగా సేవకుడు తీసుకోవడానికి లేదు. దహన బలిలో సేవకుడు ఆంత్రాలు కానీ, కొవ్వు కానీ, మాంసం కానీ తీసుకోవడానికి లేదు. పూర్తిగా సమర్పించేయటమే. పూర్తిగా కాల్చబడాలి. 5వ అనుభవం ఏంటంటే, మనము దేవునికి అర్పించబడాలంటే, బల్ల దగ్గరికి రావాలంటే అగ్నితో కాల్చబడాలి. అగ్ని అనగా నా వెనక వచ్చేవాడు మీకు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. వారు పెంతెకొస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద జ్వాలల వలె, అగ్ని వలె, అగ్నిలా కనపడించింది. ఇదిగో మన దేవుడు దహించు అగ్ని అని రాయబడి ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలో. ప్రియులారా, ఆయన దహించు అగ్నితో కాల్చబడిన అనుభవము, ఆత్మచేత అరికాల బతుకునేంత వరకు పూర్తిగా నువ్వు కాల్చబడాలి. పూర్తిగా ఆత్మచేత ఆ శరీరంలో నువ్వు దహించబడాలి. దేవుని ఆత్మచేత నీ పాపపు క్రియలు, నీ శరీర క్రియలు, నీ యవనేచ్ఛలు, నీ యొక్క సమస్తము కాల్చబడాలి. కాల్చబడాలి. ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడాలి. ప్రతి అణువణువు ఆత్మతో నువ్వు అభిషేకించబడినప్పుడు వాళ్ళు కొంతమంది అరుస్తూ ఉంటారు, మంటగా ఉంది, నాకు దేవుని వెలుగు చూశాను, ఒక రకమైన వేడి నాలోకి వచ్చింది, అది కరెంట్ షాక్ వలె నాకు తగిలింది, ఒక ప్రభావం నాలోకి వచ్చింది. పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. కాల్చబడిన అనుభవం. కాల్చబడ్డావా? ఏమండో, మాంసం ఈ కట్టెల మీద సగం కాల్చి సగం కాల్చకపోతే, కాలబడకపోతే ఎలా ఉంటుంది? అది సగం కాలి సగం కాలపోతే ఎలా ఉంటుంది? పొగచూరు గంపు వచ్చి దరిద్రంగా ఉంటుంది. చాలామంది జీవితాలు సగం కాలే సగం కాల, సగం ప్రభువు సగం లోకం. పూర్తిగా లేదు, పూర్తిగా సమర్పణ లేదు, ఆత్మచేత పూర్తిగా దేవునికి అర్పించబడలేదు. అలాంటి అర్పణ దేవునికి ఇంపైన సువాసన. పూర్తిగా నువ్వు కాల్చబడిన అనుభవంలోకి రావాలి. పూర్తిగా నువ్వు దేవుని చేత ఆ పొదలో అగ్ని కనబడుతుంది. మోషేకి పొద కాలిపోలేదు, కానీ అగ్ని మాత్రం అందులో వస్తుంది. అర్థం ఏంటంటే, ఆ పొదలో ఉన్న దుమ్మి ధూళి అంతా కాల్చబడుతుంది. ప్రియులారా, మనలో ఉన్న శరీర క్రియలు, యవనేచ్ఛలు కాల్చివేయబడాలి. మనలో ఉన్నటువంటి అపవిత్రమైన క్రియలు కాల్చివేయబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. ఆ ప్రసన్నత మనకు రావాలి. 5 విషయాలు ముందుంచాను. దేవునికి అర్పించబడే నీ జీవితం దేవుడు అంగీకరించాలంటే, ఆయన బల్ల దగ్గరికి రావాలంటే నిర్దోషమైన జీవితం. 2, దహన బలిగా అర్పించబడే పశువులో ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. 2వది దేవుని సన్నిధికి రావాలి. 3వది ప్రాణత్యాగముకైనా రక్తము కారునంతగా తన జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించాడు. 4వది స్కిన్, అది ఒలిచివేయబడాలి. నీ ఐడెంటిటీ కనబడకూడదు. నువ్వు నీ యొక్క ఐడెంటిటీ కనబడకుండా ప్రభు కొరకు, అంటే నీ పేరు కోసం కాక ప్రభు కోసం. 5వది నువ్వు దహించబడాలి. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నన్ను ఆత్మతో దహించు ప్రభువా.
అయ్యా నన్ను అభిషేకించయ్యా, నన్ను పూర్తిగా కాల్చండి యేసయ్యా. నువ్వు కాల్వబడాలి ఇంకను దేవుని ఆత్మచేత. అయ్యా నన్ను అణువడుగున ప్రతి అది ఎముకలు విడిభాగాలు కూడా విడి ముక్కల కింద తీసేసి దాన్ని కాల్చమంటున్నాడు. ప్రతి భాగము కూడా పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా హల్లెలూయా. సమర్పణతో మనం బల్ల దగ్గరికి రావాల్సిన వారు ఉంటున్నాం. అయ్యా నన్ను దర్శించయ్యా, అయ్యా నన్ను కడుగయ్యా, అయ్యా కాల్చబడిన అనుభవం నాకు దయచేయండి ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కాల్చయ్యా, ఓ నీ అగ్ని నాలో మండించయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, అందరూ రెండు చేతులు ఎత్తి అయ్యా, ఓ నాలో ఇంకా కాల్చబడలేనటువంటిది ఏది ఉందో అయ్యా పూర్తిగా నన్ను ఆత్మతో నింపయ్యా. ఓ నీ దహించు అగ్నితో నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ అభిషేకముతో నించయ్యా. నేను కాల్చబడాలి అనుభవంలోకి పూర్తిగా నువ్వు సమర్పించబడాలి, పూర్తిగా నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి, పరిపూర్ణముగా నువ్వు సమర్పించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మధ్యాహ్న సమయంలో దహన బలి పశువుగా అర్పించబడే ఆ పశువు ఏ రీతిగా ఉండాలో మాతో మాట్లాడావు. మా జీవితాలు నీకు అర్పించబడేటప్పుడు నిర్దోషమైన జీవితముగా, నీ సన్నిధిలో గడిపే జీవితముగా, మగదిగా మా జీవితాలు ప్రాణమునకు లెక్క చేయని జీవితముగా, ఓ నాయన నీ కొరకు సమస్తమును అర్పించబడే జీవితముగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. ఓ మా ఐడెంటిటీ కనబడకుండా, మా స్కిన్ ఇంకా వలవడలేదు, మాలో ఇంకా కొన్ని ఆ వివక్షతలు తొలగించమని అడుగుతున్నాను. భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు మాలోంచి తీసివేయండి. మా జీవితంలో ఉన్నటువంటి కొన్ని అపవిత్రమైన కార్యాలు తొలగించండి. మేము కాల్చబడిన అనుభవము, ఆత్మతో నింపబడిన అనుభవము, పూర్తిగా మమ్మల్ని ఆత్మాభిషేకముతో అరికాలము నడినెత్తి వరకు దహించండి. ఓ మీ అగ్నిమాలో మండించండి నాయన. ఓ ఉద్యమం దాయిచేయండి ప్రభువా. ప్రతి వారిలో నీ ఆత్మ ద్వారా సంపూర్ణమైనటువంటి సమర్పణతో నీ బలను సమర్పించే భాగ్యం ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.